చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రోగము కలిగి మరణశయ్యపై ఉండినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి నీవు కార్చేటువంటి కన్నీరు దేవుడు చూచి నీ కన్నీరు తుడిచి మరలా జీవమును నీకు దయచేయువాడు. హల్లెలూయా. ఆయన మందిరములో ఎటువంటి బలహీనతలో నువ్వు ఉండి ప్రార్థన చేసినా నీ కన్నీటిని తుడిచి నీకు ఆనందము ఆరోగ్యము ఈ సంవత్సరం అంతా దేవుడు ఇచ్చునుగాక. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవుని యొద్ద ప్రార్థన చేశాడు. హల్లెలూయా. రోగము కలిగింది, చచ్చిపోతామని చెప్పని యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏమాత్రము భయపడలేదు. కానీ నేను వెళ్ళగలిగిన ఒక స్థలం అంటూ ఉంది. నేను ఆ స్థలములోనికి వెళ్ళి నేను దేవుడిని కలుసుకొని ఆయన ఎదుట నేను ఏడ్చి కన్నీరు కారిస్తే నా కన్నీరు దేవుడు తుడుస్తాడు అనుకున్నాడు. గదిలోనికి వెళ్ళాడు, గోడ వైపు తన ముఖమును త్రిప్పాడు. ఇలాగూ చెబుతున్నాడు, నేను ఎలా జీవించానో నువ్వు చూచావు కదయ్యా, నా జీవితం అంతా నీ ఎదుట ఉంది కదయ్యా, నేను ఎలా నీతిని అనుసరించి నడుచుకున్నానో నువ్వు చూచావు కదా. ఇదిగో నేను ఇప్పుడు మరణ పడకలపై ఉన్నాను, లేకుంటే నేను రోగము కలిగి ఉన్నాను, కన్నీరు కారుస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నా కన్నీరు తుడువయ్యా అని ప్రార్థన చేశాడు. మరణిస్తావు అని యెషయా ప్రవక్త చెప్పాడు. కానీ అదే ప్రవక్తను దేవుడు పంపించి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. నడిమిశాలలో నుంచి లేచి అవతలకు వెళ్ళక మునిపే అలా ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఆ మందిరంలో నుండి అవతలకు ఇంకా వెళ్ళలేదట. వెళ్ళక ముందుగానే ఆ కన్నీటితో నింపబడిన తన యొక్క కన్నులను దేవుడు తుడిచాడు. హల్లెలూయా. రెండవది, మనకు ఎప్పుడు కన్నీరు కలుగుతుంది అనంటే మనుషులు మనలను ఎగతాళి చేసినప్పుడు మనకు కన్నీరు కలుగుతుంది. మనల్ని ఎగతాళి చేసేవారు ఉంటారు, అవమానపరిచేటువంటి వారు ఉంటారు, నిందించేటువంటి వారు ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏడిస్తే నాకెందుకులే, నేను మాత్రం వారి గురించి చులకనగా మాట్లాడతాను, వారిని గురించి ఎద్దేవా చేస్తాను, వారిని గురించి అవమానకరంగా మాట్లాడతాను. కలిగేది నాకు కాదు కదా బాధ, కలిగేటువంటి బాధ ఎదుటి వ్యక్తికే కదా, అతని కన్నులకే కదా కన్నీరు వచ్చేది అనుకునేటువంటి విధంగా అనేక మంది మాట్లాడేటువంటి ఎగతాళి చేసేటువంటి మనుషులు ఉంటారు. నిన్నగాక మొన్నటి దినమందు నిజంగా నా ప్రాణం ఎంతగానో చలించిపోయింది, వేదన పడ్డాను. అతని దగ్గరికి వెళ్ళి మీద చెయ్యి వేసి ధైర్యంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడు, మేము